వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుత్వానికి 6 సీట్ల దూరంలో విజయ్ ఎదురు చూపులు చూస్తున్నారు. మద్దతు ఇచ్చేటువంటి పార్టీల కోసం విజయ్ ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక ప్రకటన చేశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్. విజయ్ ప్రభుత్వ ఏర్పాటును తాము అడ్డుకోమంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు. విజయ్కి 6 నెలల సమయం ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ సంక్షోభం రావాలని కానీ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కానీ కోరుకోవడం లేదంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ ప్రకటనతో అన్నా డిఎంకే పొత్తుపై కూడా క్లారిటీ వచ్చేసింది. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామంటుంది డిఎంకే. మొత్తం మీద స్టాలిన్ మాత్రం 6 నెలలు వేచి చూస్తాం, 6 నెలలు విజయ్ ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో కీలకంగా పరిశీలిస్తాం, దాని తర్వాతే దానికి సంబంధించి మాట్లాడతాం అనేటువంటి ధోరణిలోనే ఆయన ప్రకటించినటువంటి తీరు. సో మేము ప్రతిపక్షానికే పరిమితం అవుతాం అని స్టాలిన్ వ్యాఖ్యలు చూస్తుంటే అన్నా డిఎంకే మధ్య పొత్తు పైన ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. సో అది ఎలాంటి పొత్తు లేదనేది మాత్రం కీలకంగా అర్థమైపోతుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి లేదా మళ్ళీ రాజ్యాంగ సంక్షోభం రావాలంటూ కూడా మేము ఎలాంటి ఆలోచన చేయడం లేదంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పని స్టాలిన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి 6 సీట్లు ఇంకా లేనటువంటి పరిస్థితిలో విజయ్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సందర్భంలో స్టాలిన్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కడ అంటే ముందు వీళ్ళు అన్నా డిఎంకే గానీ పొత్తు పెట్టుకుంటాయి, 2 కలిపి 120 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటూ కూడా అందరూ భావించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అటు స్టాలిన్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నా డిఎంకేతో కలిసి ఆసక్తి చూపించకపోవడం, ప్రతిపక్ష పాత్రనే పోషించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు విజయ్కి అనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా దీనికి సంబంధించి కొంత ఆసక్తికర చర్చ అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే స్టాలిన్ సైడ్ అయిపోవడం, అన్నా డిఎంకే కూడా దీనికి సంబంధించి పెద్దగా అంటే వాళ్లకు అవసరమైనటువంటి మద్దతు లేకపోవడం, ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే కొంత జాగ్రత్తగా అక్కడ విజయ్ కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు పత్రిక సమావేశం జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రభుత్వ ఏర్పాటుకు 6 సీట్ల దూరంలోనే విజయ్ టీవీకే పార్టీ మాత్రం ఎదురు చూపులు చూస్తుంది. మద్దతు ఇచ్చేటువంటి పార్టీల కోసం విజయ్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ రాజ్ భవన్ బాట పడుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్. సో ప్రభుత్వ ఏర్పాటుకు తాము అడ్డుకోమంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు. విజయ్కి 6 నెలల సమయం ఇస్తామంటూ కూడా స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. కానీ రాజ్యాంగ సంక్షోభం రావాలని కానీ లేదా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కానీ కోరుకోవడం లేదంటూ కూడా స్టాలిన్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ స్టాలిన్ యొక్క ప్రకటన ఒకసారి మనం గమనించినప్పుడు అన్నా డిఎంకే పొత్తు పైన నిన్నటి వరకు జరిగినటువంటి ఒక బలమైనటువంటి వాదనకు ఎండ్ కార్డ్ పడిందని చెప్పుకోవాలి. సో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన లేదు. సో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మేము సహకరిస్తాం. సో రాజ్యాంగ సంక్షోభం రావాలని కానీ లేదా ఎన్నికలు మళ్ళీ జరగాలని కానీ మేము అనుకోవడం లేదని స్టాలిన్ అన్నారు. అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి అని స్టాలిన్ ఆలోచన చేయడం లేదని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే పొత్తే లేదు అన్నట్లుగా మాత్రం స్టాలిన్ వ్యవహార శైలి కనబడుతుంది. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామంటూ కూడా స్టాలిన్ క్లియర్ కట్ గా చెప్పేశారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏమున్నా దానికి 6 నెలల సమయం ఇస్తామంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించినటువంటి తీరు చూస్తున్నాం. సో ఓడిపోయినటువంటి నెక్స్ట్ డేనే సొంత నియోజకవర్గంలో పర్యటించడం, తాజాగా నూతన ప్రభుత్వ ఏర్పాటులో రాజ్యాంగ సంక్షోభం లేకుండా చూడాలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తాజాగా తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.